తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కాకుండానే తన నైజం ఏంటనేటటువంటిది, అసలు ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందా గుర్తిస్తుందా అనేటటువంటి అనుమానం కలిగే విధంగా చేస్తున్న అరాచకాలు అక్రమాలు పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ని, అదేవిధంగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని కలిసి ఇట్లాంటి పరిస్థితిని ఆపాలి, హింసా రాజకీయాలకి స్వస్తి పలకాలి అనేటటువంటి విధంగా ఆయన విజ్ఞప్తి చేసి వచ్చి కొద్ది గంటలు కూడా గడవక ముందే ఈరోజు తాజాగా గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా అనేటటువంటి ఒక అధికార మదంతో ఇవాళ చేసినటువంటి అరాచకాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎంపీటీసీ సభ్యుల్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి వారిని తీసుకుని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గారు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారు ఈ 4 ఎంపీటీసీని తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముసుగులు కట్టుకుని ఒక దొంగల్లాగా అడ్డుకొని వీరంగం సృష్టించి ఎంపీటీసీలని ఎత్తుకెళ్లిపోయారు. కిడ్నాప్ చేయడమే కాకుండా ముస్తఫా గారి మీద దాడి చేశారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారిని కారు ధ్వంసం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్యేని, ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద రక్తం కారే విధంగా దాడి చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడికి పోతున్నాం మనం అనేటటువంటిది ఈ రోజున ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నటువంటి, ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే కావాలని టార్గెట్ చేసి ఈ రోజు చేస్తున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నది ఈ రోజున కొత్త రాష్ట్రానికని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరుగుతూ ఉండే, అందులో కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీ సభ్యుడు ఓటేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ డీఎస్పీ హయాంలో ప్రత్యేకించి ఎప్పుడో మరుగున పడినటువంటి కేసు, ఒక రాజీ పడిపోయిన కేసుని తిరగతోడి ఈ రోజున ఎన్నికకు వెళ్తున్నటువంటి జడ్పీటీసీ సభ్యుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఇది ఇంత అన్యాయమైనటువంటి ధోరణి కనపడతా ఉందంటే ఒక ఎన్నికకి హాజరవుతున్నటువంటిది అతన్ని వెళ్లకుండా చేసి ఎన్నికని దక్కించుకోవాలి, జడ్పీ చైర్మన్ దక్కించుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నంతో, ఒక దుర్బుద్ధితోటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటిదే తప్ప ఇది ఇందులో కేసు లేదు, లేకపోతే మరొక కారణము లేదు. కేవలం అధికారం యంత్రాంగాన్ని మొత్తం కూడా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఈ రోజున ప్రకాశం జిల్లాలో చేసినటువంటి అక్రమం, మరో పక్కన గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలపైన, సీనియర్ నాయకుల మీద దాడి చేసి 4 ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేసినటువంటి విషయం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అరాచకాలని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా వీరెన్ని అక్రమాలు చేసినా, లేకపోతే మరొక రకంగా ఎన్ని ప్రలోభాలకి, దౌర్జన్యాలకి దిగినప్పటికీ కూడా జమ్మలమడుగు 2 సార్లు వాయిదా పడినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అనేటటువంటి ఇది చాలా శుభ పరిణామం. దాడులతోటి, దౌర్జన్యాలతోటి మీరు ఏదో అధికారంలోకి రావాలి స్థానిక సంస్థల్లో అనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వానికి అది చంపపెట్టులాగా ఈ రోజున జమ్మలమడుగు ఎన్నిక జరిగింది. కావున న్యాయానికి, అదేవిధంగా రాజకీయాల్లో అక్రమాలతోటి, లేకపోతే బూటకపు హామీలతోటి అధికారం చేజిక్కించుకున్నట్లుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనేటటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలని ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి మేము పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.